అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై సంధ్యా థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. చిక్కడపల్లి పోలీసుల షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చింది సంధ్యా యాజమాన్యం. న్యాయవాదుల ద్వారా పోలీసులకు 6 పేజీల లేఖను పంపించింది. సంధ్యా థియేటర్కు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పుకొచ్చింది యాజమాన్యం. 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నా ఏనాడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. పుష్ప 2 ప్రీమియర్ షో టైంలో థియేటర్లో 80 మంది సిబ్బంది ఉన్నారంటూ చెప్పుకొచ్చింది యాజమాన్యం. 4-5 తేదీల్లో మైత్రి మూవీస్ థియేటర్ను ఎంగేజ్ చేసుకుందంటూ కూడా చెప్పింది. గతంలో అనేక మంది హీరోలు వచ్చారు. సంధ్యా థియేటర్లో 4 వీలర్స్ 2 వీలర్స్కు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చింది యాజమాన్యం. మరీ ముఖ్యంగా డిసెంబర్ 22 వరకు టైం ఇచ్చిన సందర్భం, అంటే ఈ నేపథ్యంలోనే వివరణ ఇచ్చింది. డిసెంబర్ 12న షోకాజ్ నోటీస్ ఇచ్చింది సంధ్యా థియేటర్కు పోలీసు శాఖ. ఆ తర్వాత 10 రోజుల్లోపు, అంటే 22 తారీఖులోపు వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. ఆ షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఆ షోకాజ్ నోటీసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ మీరు కనుక వివరణ ఇవ్వకపోతే కనుక దానికి తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ కూడా పోలీసు శాఖ దాంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖకు సంధ్యా థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఎటువంటి వివరణ ఇచ్చింది, ఆ వివరణలో ఎటువంటి అంశాలను పేర్కొంది, ఒకసారి మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఎటువంటి అంశాలను, అంటే ఎటువంటి వివరణ ఇచ్చారు సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకి? ఎస్ అర్జున్, ఇప్పటికే చూసుకుంటే కూడా తీవ్ర సంచలనం సృష్టించింది సంధ్యా థియేటర్ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీస్ కి సంబంధించి యాజమాన్యం అయితే రిప్లై అయితే ఇచ్చింది. సుమారుగా చూసుకుంటే 6 పేజెస్ వరకు ఆ ఎక్స్ప్లెనేషన్ లెటర్ అనేది చిక్కడపల్లి పోలీసులకి లాయర్ ద్వారా పంపించారు. ఒకవైపు గతంలో చూసుకుంటే చాలా మంది హీరోలు కానీ యాక్టర్స్ చాలా మంది వచ్చారు. ఎంతో క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటన ఎప్పుడు జరగలేదు. ఒకవైపు చూసుకుంటే కూడా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పూర్తిగా కూడా 80 మెంబర్స్ వరకు స్పెషల్ గా మేము పెట్టడం జరిగింది ఎంప్లాయీస్. అదే విధంగా మైత్రి మూవీస్ కూడా 4th 5th పూర్తిగా థియేటర్ ని ఎంగేజ్ చేశారు. మొత్తం బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే చిక్కడపల్లి పోలీసు షోకాజ్ లెటర్ లో దాంట్లో ప్రధానంగా ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఒకటే ఉండడం వల్ల ఇప్పటికే సీజ్ చేయాలంటూ షోకాజ్ నోటీస్ లో అయితే వాళ్ళు జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇన్ఫర్మేషన్ రావాలి. మరోవైపు ఓవరాల్ గా చూసుకుంటే కూడా షోకాజ్ నోటీస్ తర్వాత కూడా ఇప్పటికే సంధ్యా థియేటర్ ను ఏదైతే వాళ్ళు పర్మిషన్ అడిగారో దాన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగి, అయినప్పటికీ కూడా మీరు అనుమతి లేకుండా నామ్స్ ప్రకారం, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అగైనెస్ట్ గా మీరు అల్లు అర్జున్ వచ్చాడంటూ పూర్తిగా చిక్కడపల్లి పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. దీనికి సంబంధించింది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించింది అంతా కూడా పూర్తిగా హైకోర్టులో అయితే ప్రస్తుతం కేసు నడుస్తుందని మనందరికీ తెలిసిన విషయం. ఇదంతా కూడా నామ్స్ కి వ్యతిరేకంగా ఉంది, ఎటువంటి భద్రత లేదు అని కూడా పూర్తిగా పోలీసులు అయితే ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపైన సంధ్యా థియేటర్ అయితే స్పందించింది. సుమారుగా 6 పేజీల వరకు వాళ్ళైతే లేఖ రాయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ప్రత్యేక పార్కింగ్ కూడా ఉందంటే సంధ్యా థియేటర్ లో గత కొన్ని ఏళ్ల నుంచి, అంటే సుమారుగా 45 ఇయర్స్ నుంచి ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నాం. ఎన్నో బ్లాక్ బస్టర్ కి సంబంధించిన యాక్టర్స్ కానీ హీరోస్ కానీ వీళ్ళందరూ వచ్చారు, ఎంతో మంది సినిమాలు చూశారు. ఎప్పుడు ఇటువంటి ఘటన జరగలేదు, మొదటిసారి జరిగింది. దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ సంధ్యా థియేటర్ కి సంబంధించిన యాజమాన్యం అయితే పూర్తిగా లెటర్ రాయడం అయితే జరిగింది. మరోవైపు కూడా చూసుకుంటే కూడా స్పెషల్ పార్కింగ్, అంటే 2 వీలర్కే కానీ 4 వీలర్కే కానీ ప్రత్యేక పార్కింగ్ కూడా ఉంది. మా వైపు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము ఏ విధంగా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అగైనెస్ట్ చేయలేమంటూ సంధ్యా థియేటర్ అయితే చెప్పింది. దీనిపైన చిక్కడపల్లి పోలీసులు ఎలా స్పందిస్తారో ప్రస్తుతం అయితే ఆసక్తిగా కనిపిస్తుందని చెప్పొచ్చు సచిన్. షోకాజ్ నోటీస్ జారీ చేశారు. షోకాజ్ నోటీస్ జారీ చేసిన తర్వాత ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇప్పుడు పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే కొన్ని కీలక అంశాలను ఆ రోజు షోకాజ్ నోటీస్లో కూడా పొందుపరిచిన సందర్భం ఉంది. ఎందుకంటే తొక్కిసలాట జరిగిన సందర్భానికి సంబంధించి అక్కడున్న లోటుపాట్లు ఏంటి, దాంతోపాటు కొన్ని అంశాలను అక్కడ ప్రస్తావించిన సందర్భం, ముఖ్యంగా కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు, 1, 2, 3 అంటూ కూడా.
ఎస్, ఇప్పటికీ చూసుకుంటే కూడా సుమారుగా 6 pages కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంటే చిక్కడపల్లి పోలీసులు షోకాస్ లెటర్ జారీ చేసిన తర్వాత పూర్తిగా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి నార్మ్స్ కి వ్యతిరేకంగా మేము ఎటువంటివి చేయలేం. పూర్తిగా భద్రతా విషయంలో మేము చాలా అలర్ట్ గా ఉన్నాము. సుమారుగా పుష్ప ప్రీ రిలీజ్ షో కోసమే 80 మంది వరకు మేము వర్కర్స్ ని తెప్పించుకున్నాము. పూర్తిగా కూడా భద్రతా విషయంలో మేము చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటిస్తాము. ఆ డిసిప్లిన్ కూడా మేము పెట్టాము అంటూ సంధ్య థియేటర్ అయితే చెప్తుంది. ప్రత్యేక పార్కింగ్ అంటే సుమారుగా 4 wheelers కి 2 wheelers కి సరిపోయేంత పార్కింగ్ కూడా మేము ఏర్పాటు చేశాము. ఇప్పటికే పోలీసులకి అల్లు అర్జున్ రాకముందే మేము 2 days ముందే లెటర్స్ కూడా ఇచ్చాము. పర్మిషన్స్ కోసం, బందోబస్తు కోసం మేము అడిగాము. పోలీసులు దానికి మాకు యాక్సెప్టెన్స్ గా మాకు చెప్పారు అంటూ సంధ్య థియేటర్ నుంచి అయితే అంటే పూర్తిగా ఇదంతా చూస్తుంటే కూడా ఒక బ్లేమ్ గేమ్ లాగా అని మనందరికీ కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అంటే కోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటది. ఆ తర్వాత ప్రధానంగా చిక్కడపల్లి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారని ప్రస్తుతం అయితే ఆసక్తిగా మారింది. రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండండి పెట్రీషా. ఆ రోజు కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇటు సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షోకాస్ నోటీస్ జారీ చేసినప్పుడు దాంట్లో కొన్ని అంశాలను వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ సంధ్య 70mm థియేటర్ నిర్వహణకు సంబంధించి ఆ లోపాలకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేశారు. దాంతోపాటు సంధ్య అలాగే సంధ్య 70mm కావచ్చు, సంధ్య 35mm ఈ 2 థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయంటూ చెప్పారు. దాంతోపాటు ఎంట్రీ అలాగే ఎగ్జిట్ ఈ 2 కూడా ఒకవైపే ఉన్నాయి, 2 ఒకటే అంటూ కూడా చెప్పిన సందర్భం. ఇక దాంతోపాటు 2 థియేటర్లు కలిపి దాదాపు 2520 మంది సామర్థ్యం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది 3వ పాయింట్. అలాగే ఎంట్రీ ఎక్కడుంది, ఎగ్జిట్ ఎక్కడుంది అంటూ సూచించే సైన్ బోర్డ్స్ అక్కడ లేవు అంటూ కూడా మరొక అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. థియేటర్లు అక్కడ మౌలిక సదుపాయాలు ప్రాపర్గా లేవంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. దాంతోపాటు అనుమతి లేకుండా థియేటర్ బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రేక్షకులు ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి అవకాశం ఇచ్చారంటూ కూడా మరో పాయింట్ మెన్షన్ చేస్తున్న పరిస్థితి. ఇక దాని తర్వాత నెక్స్ట్ పాయింట్గా అల్లు అర్జున్ ఎంట్రీ గురించి, అంటే అల్లు అర్జున్ ఎప్పుడు వస్తారు అనేది లోకల్గా ఉన్న పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంలో థియేటర్ యాజమాన్యం ఫెయిల్ అయ్యింది. అంటే అల్లు అర్జున్ రాక నేపథ్యం అంటూ కూడా మరొక పాయింట్ని అక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు అల్లు అర్జున్ ఎంట్రీకి సంబంధించి అల్లు అర్జున్ ఎంట్రీ మీద యాజమాన్యం అంటే సంధ్యా థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఎంట్రీ ఎగ్జిట్ని ప్లాన్ చేయలేదు అంటూ మరొక పాయింట్ని ఇక్కడ రైజ్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు. ఎవరిది? అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇటు థియేటర్ లోపలికి అనుమతించారు అంటూ కూడా మరొక పాయింట్ని. అలాగే టికెట్ సంబంధించి టికెట్ తీసుకుని వాళ్ళు తనిఖీలు చేయడానికి అక్కడ సరైన ప్రాపర్ స్ట్రక్చర్ లేదు, సరైన పద్ధతి లేదు అక్కడ అంటూ కూడా క్వశ్చన్ చేసిన సందర్భం. ఇలా చాలా క్వశ్చన్స్ని ఇక్కడ రైజ్ చేసింది. ఇప్పుడు వీటన్నిటికీ వివరణ ఇచ్చిందా, లేకపోతే కొన్ని పాయింట్లు మెన్షన్ చేస్తుందా, లేకపోతే షోకాస్ నోటీసు ఇచ్చారు కాబట్టి కొన్ని అంశాలను ఇటు పోలీసులకు పంపించిన పరిస్థితి ఉందా పోలీసు శాఖకు? పెట్రీషియా, ఇప్పటికే చూసుకుంటే సచిన్ చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీస్ లో ఇవన్నీ పాయింట్స్ కూడా ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. నిజానికి వాస్తవానికి చూసుకుంటే కూడా ఎక్కడ కూడా ఎంట్రీకి ఎగ్జిట్ కి బోర్డ్స్, సైన్ బోర్డ్సే కానీ లేకపోతే దాంట్లో ఉన్న ప్రికాషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితి. అంటే ఓవర్ క్రౌడ్, అదే విధంగా టికెట్స్ చూడడానికి అంటే ఎప్పుడు కానీ టికెట్స్ లోపల ఎంట్రీ వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద మాల్స్ కానీ లేకపోతే చిన్న సింగిల్ స్క్రీన్ మాల్స్ అయినా కానీ లేకపోతే స్క్రీన్స్ అయినా కానీ దీని మీద స్కానింగ్ అనేది ఉంటుంది. అంటే QR కోడ్ లాగా ఒక స్కాన్ చేసుకొని ఆ టికెట్స్ మనవా కాదా అని చెక్ చేసి మరి లోపలికి పంపించే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్ అయితే చూస్తాం. దీని అన్నిటి మీద కూడా సంధ్యా థియేటర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. దీని మీద చిక్కడపల్లి పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే అంటే ప్రతిదీ ఏదైతే పోలీసులు పాయింట్అవుట్ చేశారో దాని మీద వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చారని కూడా పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. రైట్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ని రైజ్ చేస్తుందనే చెప్పాలి. చాలా క్వశ్చన్స్ 45 ఏళ్లలో ఎన్నడూ ఇటువంటి ఘటన జరగలేదంటూ వివరణ ఇస్తూనే వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చిందా? ఎందుకంటే నిర్వహణ లోపానికి సంబంధించి ఇక్కడ ఆ షోకాస్ నోటీసులు జారీ చేయడం జరిగింది పోలీసులు. దాంతోపాటు ఎంట్రీ ఎగ్జిట్ గురించి క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే సీటింగ్ కెపాసిటీ గురించి ఎంతమంది సామర్థ్యం ఉంది, ఎంతమంది లోపలికి వచ్చారు, ఆ రోజు పరిస్థితి ఏంటి, దీంతో పాటు ఎంట్రీ ఎగ్జిట్కి సైన్ బోర్డ్స్ క్వశ్చన్స్ రైజ్ చేసింది. ఇలా ఫ్లెక్సీలకు సంబంధించి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, సంధ్యా థియేటర్ బయటన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది ఇక్కడ మరొక క్వశ్చన్ రైజ్ చేసింది. అలాగే
అల్లు అర్జున్ రాక సంబంధించి అల్లు అర్జున్ రాక మీద థియేటర్ యాజమాన్యం పోలీసులకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది మరొక ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితుల్లో ఒకసారి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పెట్రీషియా. ఫస్ట్ అక్కడ నిర్వహణకు సంబంధించి లోపాలు ఉన్నాయంటూ చెప్తున్న పరిస్థితి, దాంతోపాటు ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించి వీటి మీద ఏమైనా క్లారిటీ ఇచ్చిందా సంధ్య థియేటర్? ఎందుకంటే ఆల్రెడీ కొన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. పార్కింగ్ అంటూ ప్రస్తావించిన పరిస్థితి ఇదే క్లారిటీగా భావించాలా, లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్గా ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తుందా దాంట్లో? సంధ్య థియేటర్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం చూసుకుంటే కూడా పార్కింగ్ అంటే బైక్ పార్కింగ్ అంతా కూడా థియేటర్ లోపల అంటే ఏదైతే సెల్లార్ ఉంటుందో ఆ సెల్లార్ లోపల ఉంది. ఒకటే ఎంట్రీ గేట్ ఉన్నప్పటికీ కూడా హ్యూజ్ కంపౌండ్ అంటే పూర్తిగా స్పేస్ అంతా మనం చూసుకుంటే కూడా వన్ ఎంట్రీ వన్ సింగిల్ ఎంట్రీ అని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఇదంతా కూడా సెల్లార్ లోపల పార్కింగ్ అంతా ఉంది, బైక్స్ అన్ని కూడా అక్కడనే ఉన్నాయి. కాబట్టి మేము స్పేషియస్ గా ఉండడానికి ఒకటే ఎంట్రీ పెట్టామంటూ సంధ్య థియేటర్ అయితే పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం సంధ్య థియేటర్ ఘటన మీద పోలీసులు ఇచ్చిన షోకాస్ నోటీస్కి సంధ్య థియేటర్ యాజమాన్యం రియాక్ట్ అయ్యింది. ఆ వివరణకు సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తం 6 పేజీలతో ఇటు పోలీసు శాఖకు ఆ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది, ఎటువంటి అంశాలకు ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది ఆసక్తికరంగా మారింది. తొక్కిసలాట ఘటనపై సంధ్య థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. చిక్కడపల్లి పోలీసులు షోకాస్ నోటీసు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత షోకాస్ నోటీసుకు సంబంధించి ఇక్కడ వివరణ ఇచ్చింది సంధ్య థియేటర్ యాజమాన్యం. మరి ముఖ్యంగా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. ఆ అంశాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. న్యాయవాదుల ద్వారా పోలీసులకు 6 పేజీల లేఖను పంపించింది సంధ్య థియేటర్ యాజమాన్యం. సంధ్య థియేటర్కు అన్ని అనుమతులు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చింది. 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నాం, ఏనాడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. పుష్ప 2 ప్రీమియర్ షో టైంలో థియేటర్లు 80 మంది సిబ్బంది ఉన్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి. 4-5 తేదీల్లో మైత్రి మూవీస్ థియేటర్ను ఎంగేజ్ చేసుకుందంటూ కూడా లేఖలో ప్రస్తావించారు. దాంతోపాటు గతంలో అనేక మంది హీరోలు వచ్చారంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. సంధ్య థియేటర్లు 4 వీలర్స్ అలాగే 2 వీలర్స్కు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఉంది అంటూ కూడా ఆ వివరణ లేఖలు, ఇన్ఫాక్ట్ ఆ 6 పేజీల లేఖలు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద పోలీసుల రియాక్షన్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఈ వివరణ ఇచ్చిన దాంట్లో ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరుగుతుంది, ఇంకా ఎటువంటి క్లారిటీని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఎలా వెళ్ళబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.